నేను చెప్పి కూడా 1 month అయింది, ఇంకా మీరు ఏం యాక్షన్ తీసుకోలేదు, నా శాలరీ నాకు రాలేదు. ఎందుకు ఇవ్వాలి శాలరీ నీకు? ఎందుకంటే నేను లీవ్ పెట్టినా, ఎందుకు లీవ్ పెట్టి? నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే నువ్వు ఇంట్లో పెట్టుకో పర్సనల్ ప్రాబ్లమ్స్. సో ఎవరైనా కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా, నాకు కూడా ఉన్నాయి పర్సనల్ ప్రాబ్లమ్స్, అట్లా నేను ఇంట్లో కూర్చుంటానా? సో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి, ఉండకుండా ఉండవు. బట్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ని తీసుకొని వచ్చి ప్రొఫెషనల్ లైఫ్ ని మనము ఖరాబ్ చేయదు. సో ఒక టీచర్ సరిగ్గా వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళదన్నా ఆయన లేదంటే ఆయన పని ఎవరు చేస్తాం, ఎవరు కూడా సపోర్ట్ చేయరు. సో ఎవరు కూడా వాళ్ళందరూ కూడా చూద్దాం ఎన్ని రోజులు అనుకుంటాడో చూద్దాం వీళ్ళది, సో ఎట్లా నిన్న చేంజ్ చేస్తాడు కదా అనేసి. సో మనం అందరం కూడా వాళ్ళందరూ కూడా ఆయన హరాస్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ లో ఆయన ఎక్కడ కూడా ఆయన ఇంటిగ్రిటీకి కాంప్రమైజ్ కాకుండా లాస్ట్ లో ఆయన సో ఎటువంటి స్టెప్ తీసుకుందాం అనుకుంటారు కూడా మీరు అట్లా చూస్తారు. బట్ ఆయన ఇంటిగ్రిటీని మాత్రం ఆయన కాంప్రమైజ్ మాత్రం కాదు. సో అటువంటి ఆ ఫైల్ మాత్రం ఆయన సంతకం మాత్రం పెట్టదలుచుకోలేదు. సో ఇస్తుంటాం. మళ్ళీ పోయిన తర్వాత నిన్న ఈ రోజు ఒకటి పంజాబ్ కు సంబంధించి ఒక ఆఫీసర్ సంబంధించిన మెసేజ్ కూడా వచ్చింది. ఇంటర్నేషనల్ కరప్ట్ ప్రాక్టీసెస్ అగైన్స్ కరప్ట్ ప్రాక్టీసెస్ డేట్ బ్రేక్ ఇచ్చిన గంట తర్వాతనే 80,000 తీసుకుంటూ ట్రాక్ అయినట్టు ఈ రోజు తెలుసుకొని పనిచేస్తున్నటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మొన్ననే మనం విజిలెన్స్ వీక్ సందర్భంగా ఆ రోజు కూడా మనం ప్రతిజ్ఞ తీసుకున్నాం, ఇచ్చినాం మనం అందరూ కూడా. మళ్ళీ ఒకసారి గట్టిగా సెన్సిటైజ్ చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఈ రోజు మనం అందరం ఇక్కడ పబ్లిక్ కానీ ఎవరో రౌడీ వచ్చి సో వీళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు, వాళ్ళ పని చేయలేకపోతా ఉన్నాడు. బట్ అక్కడ ఉన్న ఆడియన్స్ అంతా కూడా అది ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంచి పని చేసిండు ప్రభాస్ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ స్టార్ ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేసినా కానీ కరెక్ట్ అయింది. సో ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ అంటే పబ్లిక్ కూడా ఆ హీరో ఏం చేసినా కానీ కూడా అది 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 కరెక్టే అన్నట్టుగా మెంటాలిటీ. పుష్ప సినిమా చూడండి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరు దానికి రిలేటెడ్ ఉన్నారో సో వాళ్ళు కూడా మీకు కాంట్రిబ్యూషన్ గా కంపల్సరీ ఏవైతే రోల్స్ మనం ప్లే చేయాలో అని కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని ముందుకు తీసుకోవాలి. సో ప్రాక్టీస్ లో కానివ్వండి, సో నా మ్యారేజ్ కూడా మా పేరెంట్స్ మీద బర్డెన్ కాకుండా నేనే ఆ HDFC లో లోన్ తీసుకొని సో మన మ్యారేజ్ కి కూడా నేను నా లోన్ తోనే చేస్తున్నాను. సో ఈవెన్ క్లాస్ చూడాల్సిన అవసరం లేదు, నేను చెప్తున్నాను. మనం మాటలు ఎట్లయితే ఉంటాయో వీటి మాటలు మాట్లాడేసి మళ్ళీ పక్కన చేసేటివన్నీ కూడా చేస్తే దానికి ఏ కూడా వాల్యూ ఉంటుంది. సో నేను డౌరీ అనే అగేన్స్ట్ ఉండేసి నేను కూడా లేబర్ కూడా చాలా ప్రివైలెంట్ ఉంది. సో ఆ చైల్డ్ లేబర్ కూడా మనకి సడన్ గా ఏదైనా ఇది ప్యాడీ